దేవుని యొక్క మౌన సందేశము. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించే కాలంలో మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనము ప్రవర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి సీజన్స్ను ఎదుర్కొనవలసిందే. ఆ సీజన్స్ కొరకు సిద్ధపడాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఫిబ్రవరి మాసంలో మనం రెడీ అవుతాం. దేనికి? ఎండాకాలానికి రెడీ అవుతాం. హల్లెలూయా. ఎండాకాలానికి ఫిబ్రవరి మాసంలో రెడీ అవుతాం. ఇప్పుడు వర్షాకాలం ఇక స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలం కొరకు మనం రెడీగా ఉండాలి. తర్వాత చలికాలం కొరకు కూడా మనం రెడీగా ఉండాలి. సో ఏ సీజన్కు తగ్గట్టు ఆ సీజన్లో మనం రెడీగా ఉండాలి. మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడే సీజన్స్ ఉంటాయి, దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండే కాలాలు కూడా ఉంటాయి. సో అటువంటి టైంలో ఎలా మనము వ్యవహరించాలో, ఎలా మనము అర్థం చేసుకోవాలో మనం నేర్చుకోవాలన్నమాట. వీ షుడ్ లెర్న్ హౌ టు డీల్ ఇన్ దిస్ లైఫ్ వెన్ వీ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. ఇక్కడ మనము ఎంచుకున్నటువంటి భాగంలో చూస్తే దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు సౌలుతో అంటే, సౌలు కొన్ని దశాబ్దాలుగా దేవునికి అవిధేయతతో జీవించాడు. దశాబ్దాల తరబడి 40 సంవత్సరాలు ఏలితే చాలా సంవత్సరాలు దేవునికి తిరుగుబాటు చేస్తూ, దేవునికి ఏమాత్రం కూడా విధేయత చూపకుండా జీవించాడు. నచ్చినట్లు జీవించాడు, ఇష్టానుసారం జీవించాడు, భయపెట్టాడు, చంపాలని ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా దేవుని భయం అన్నటువంటిది లేకుండా సౌలు జీవించాడు. కానీ ఇప్పుడు మన వాడికి భయం వస్తూనే ఆ దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనమాట, దేవా నాతో మాట్లాడవా అని. దేవుడు ఏమన్నా వెర్రివాడా అంటే? ఏమన్నా మెషిన్ ఏమన్నా దేవుడు? మెషిన్ అయితే మనం ఎప్పుడు మనము ఆపరేట్ చేస్తే అప్పుడు పని చేస్తుంది. మెషిన్ అయితే గాడ్ ఇస్ నాట్ ఎ మెషిన్. దేవుడు ఒక మెషిన్ కాదు, దేవుడేమో రోబోట్ కాదు. సో సౌలు అడిగిన వెంటనే దేవుడు జవాబు ఇవ్వాలంట. ఇక్కడ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు తన యొక్క ముఖాన్ని త్రిప్పేసుకున్నాడు, వీపును చూపిస్తున్నాడు. చాలామంది ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. మన పితరులు ఎదుర్కొన్నా కూడా వారు అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు దేవుణ్ణి. కానీ సౌలు బుద్ధి మాత్రం మారలేదు. దేవుడు మాట్లాడలేదు అని తెలిసిన తర్వాత వెంటనే దయ్యాల దగ్గరికి వెళ్ళిపోయాడు. దయ్యాల దగ్గరికి వెళ్ళిపోయి సమాచారాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేశాడు. సో అక్కడ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, సౌలు యొక్క అవిధేయతతో కూడినటువంటి జీవన శైలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. ఎప్పుడో ఒకసారి పొరపాటు కానీ తప్పు కానీ జరగచ్చు. దట్ ఈస్ డిఫరెంట్, అది వేరు. కానీ సౌలు జీవన విధానమే ఒక తిరుగుబాటు స్వభావంతో ఉన్నటువంటి విధానం అన్నమాట. సో కాబట్టి దేవుడు మాట్లాడలేదు, అంతే. దేవుడు మాట్లాడలేదు. ఎంత విచారణ చేసినా కూడా దేవుడు మాట్లాడలేదు. గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు సాల్. వై? బికాస్ ఆఫ్ హిస్ లైఫ్, డిజోబీడియంట్ లైఫ్. సో కాబట్టి ఎప్పుడైనా కూడా దేవుని యొక్క స్వరము ఒకవేళ మనకు వినపడడం లేదు, దేవుడు అసలు ఏం మాట్లాడడం లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత బైబిల్ చదివినా కూడా ఏ మాత్రం కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదు, అది మాత్రమే కాదు నా జీవితంలో కానీ పరిస్థితుల్లో కానీ ఎటువంటి మార్పులు జరగడం లేదు అన్నప్పుడు ఒక విషయం పరీక్షించుకోవాలి. హౌ ఈజ్ యువర్ లైఫ్? మన జీవితము ఎలా ఉంది, ఎలా ఉంది? ఒకవేళ దేవునికి అవిధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవించుకుంటూ వచ్చామా? మనము దేవునికి ఏమాత్రం కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానమును ఇవ్వకుండా మనం జీవిస్తూ వచ్చామా? ఒకవేళ మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు మౌనంగా అలిగి ఉన్నాడా? అలుగుతాడు దేవుడు. అవును, అలిగితే మాట్లాడరు కదా, అలుగుతాడు దేవుడు. యా, గాడ్ హ్యాస్ ఎమోషన్స్. ఈ అలగటంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది. మనకు కోపం ఆయన దగ్గర నుంచి వచ్చింది, ప్రేమ ఆయన నుంచి వచ్చింది, ద్వేషం ఆయన నుంచి వచ్చింది. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్. హీ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. సో కాబట్టి మనము శాంతి చేసుకోవాలి అలా ఉన్నప్పుడు. ప్రభువా
అని మనం ఆయన ఆశ్రయించి మన తప్పులు ఒప్పుకొని, పాపములు ఒప్పుకొని, క్షమాపణను అడిగి, సిలువను జ్ఞాపకం చేసి, ఏమండి కృప కొరకు అడిగి, కనికరం కొరకు అడిగి, దేవునితో సమాధానపడి మరలా ఆయన సన్నిధిని తెచ్చుకోవాలి. హల్లెలూయ. మనం కారణం కూడా మనం కనుక్కోవాలి. వీ షుడ్ ఆల్సో నో ద రీజన్ వై గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. సౌలు విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, కారణం వేరు. యోసేఫ్ విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, కారణం వేరు. దావీదు విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, కారణం వేరు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క కారణం. పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డాడు, దేవుని యొక్క వాక్యము మనకు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాల్లో దేవుని యొక్క మౌనం ఎందుకుందో అర్థము చేసుకొనవచ్చు. హల్లెలూయ. సో మొదటగా సౌలు ఎందుకు దేవుని స్వరం వినలేకపోయాడు, లేకపోతే దేవుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, సౌలు యొక్క జీవితము సరిగా లేదు. దేవుడు మౌనంగా ఉన్నట్లు మనకు అనిపించేదానికి మరొక కారణం ఏమిటంటే, యోబు గ్రంథంలో మనం చూసాం కదా, ప్రతి రోజు రాత్రి మనం అధ్యయనం చేస్తున్నాం, కళల గురించి అధ్యయనం చేస్తున్నాం. దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును. ఒక విషయాన్ని 100 సార్లు చెప్పడు దేవుడు. నీలాగా మనలాగా 100 సార్లు చెప్పడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, గమ్మ అయిపోతాడు అంతే. దిస్ ఈజ్ గాడ్. కొంతమంది ప్రతిరోజు దేవుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడతాడని అనుకుంటారు. నో, గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. దేవుడు ఒక మారే పలుకును, నువ్వు గుర్తించలేనప్పుడు 2 మార్లు పలుకును అంటే. కానీ విషయం ఏంటంటే, నరులు దానిని గుర్తించలేకపోతున్నారంట. సో దేవుడు మౌనంగా ఉన్నట్లు నీకు అనిపించేదానికి మరొక కారణం ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నీవు గుర్తించలేకుండా పోయావు. గుర్తించలేని స్థితిలో నీవు ఉన్నావు. దేవుడు మాట్లాడినా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నావు. దేవుడు కళ ద్వారా నీతో మాట్లాడినా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నావు. చాలామందికి కొన్ని జరగరాని సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు బల్బు వెలుగుతుందనమాట. దేవుడు పలానా రోజు నాతో మాట్లాడాడు కానీ నేను గుర్తించలేకపోయాను. ఆ రోజు కళ వచ్చింది, నేను గుర్తించలేకపోయాను. ఆ రోజు దర్శనం కనపడింది, నేను గుర్తించలేకపోయాను. ఆ రోజు వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు కానీ నేను గుర్తించలేకపోయాను. ఇది నాకే పుట్టిందిలే అనుకున్నాను, ఇది మామూలు కళలే అనుకున్నాను. గుర్తించలేనటువంటి స్థితి. చెప్పులు లేకుండా మనం బాగా నడిచామనుకోండి, బాగా నడిచితే కాళ్ళు ఏమవుతుంది, కాళ్ళలో స్పర్శ అన్నటువంటిది పోతుంది. మొత్తం ఎట్లా బాగా క్యాల్లెస్, బాగా రాయిలాగా అయిపోతుంది అన్నమాట. స్పర్శ అన్నటువంటిది ఉండదు. అది ఎండ ఉందా, మొద్దుబారిపోతుంది అన్నమాట. మొద్దుబారిపోతుంది, కరెక్ట్ పదం, థ్యాంక్ యూ మేడం. మొద్దుబారిపోతుంది అన్నమాట. నీ మనస్సు మొద్దుబారిపోయినప్పుడు దేవుడు మాట్లాడినా కూడా గుర్తించలేవు. దేవుడు చెప్పినా కూడా గుర్తించలేవు. దేవుడు ఒకసారి మాట్లాడినప్పుడు గుర్తించలేవు, 2 సార్లు మాట్లాడినప్పుడు గుర్తించలేవు. నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నా దగ్గరికి చాలా 50% ఓల్డ్ పీపులే వస్తారు, 50% ముసలి వాళ్ళు వస్తారు నా దగ్గరికి పేషెంట్లు. కళ్ళ జబ్బుతో పాటు వారికి చెవుడు కూడా ఉంటుంది అన్నమాట. సో చెవుడు ఉన్నటువంటి వ్యక్తులు చాలాసార్లు పక్కన ఎవరినో ఒకరిని తీసుకొని వస్తారు. వాళ్ళు కూర్చున్న తర్వాత నేను అడిగితే వీళ్ళకి వినపడదు కదా, పేషెంట్కి వినపడదు కాబట్టి పేషెంట్ అటెండెంట్ చెప్తాడు నాకు, సార్ బండ చెవుడు సార్ వినపడదు సార్ అంటాడు. ఓకే అర్థమైందిలేమ్మా, నా పని నేను చేసుకుంటానని నేనంతా పరీక్ష చేసిన తర్వాత ఈ బండ చెవుడు ఉన్న వ్యక్తి ఏమైంది సార్ నాకని అడుగుతాడు. ఏమైంది సార్ నాకని అడిగితే ఏం చెప్పాలి బాబు అని ఇట్లా చేయి చూపించి, నాకు అన్నీ చెప్తాను, ఆయన నీకు చెప్తాలే, ఎట్లా చెప్తాడు అంటే నీకు వినపడదు కదా, ఇంకా నేను ఎందుకు నా మాటలు వృధా చేసుకోవాలి? నీకు వినపడనప్పుడు నేను ఎందుకు ప్రయత్నం చేయాలి కదా? నీకు వినపడదని తెలిసినా కూడా నేను ఎందుకు మాట్లాడతాను? కాబట్టి ఏం చేస్తానంటే నీతో చెప్పను, నీ గురించి వేరే వాళ్ళతో చెప్తాను అన్నమాట. కొన్నిసార్లు మనం వినలేని స్థితిలో ఉన్న దానికి కారణము మన యొక్క మానసిక స్థితి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో
వారు బానిసలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, బానిసత్వంతో మగ్గిపోతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా వాక్కును పంపించాడు. మోషేను పంపించాడు. మోషే వెళ్ళి ఫరోను అడిగాడు అనమాట, నా కుమారుని పంపమని దేవుడు చెప్తున్నాడు, మేము అరణ్యంలోకి వెళ్ళి మేము ఆరాధన చేయాలి, మేము మా దేవుని సేవించాలి అని చెప్తున్నాడు అని చెప్తే, అసలు ఎవడు మీ దేవుడు అని చెప్పేసి అప్పుడు ఏమైంది తెలుసా, సమస్యలు ఎక్కువైపోయాయి వారికి. దేవుని వాక్కు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ గాడ్స్ వర్డ్ కమ్స్ అలాంగ్ విత్ ద డెవిల్. దేవుని యొక్క వాక్ అలా వచ్చిందంటే ఆటోమేటిక్గా సాతాను కూడా వచ్చేసింటాడు అనమాట. కాబట్టి ఏం చేశాడు ఫరో, మీరు పోతారా అని చెప్పేసి వారి యొక్క ప్రయాసను, కష్టంను ఎక్కువ చేసే లోపల ఇశ్రాయేలుకు అర్థమైపోయిందంట, ఇరుక్కొని పోయా మనము అని అర్థమైపోయి తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారంట. ఎంత ఒత్తిడితో ఉన్నారంటే, మోషే దేవుడు నాకు కనపడ్డాడు, నేరుగా చెప్పాడు, అనేక సంగతులు బయలుపరిచాడు, మిమ్మల్ని విడిపిస్తానని చెప్పాడు, ఒట్టి చేతులతో మీరు పోరని చెప్పాడు. ఎన్ని చెప్పినా కూడా వారి తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడిలో ఉన్నారు కనుక గ్రహించలేకపోయారంట, అంగీకరించలేకపోయారంట. దేవుడు చెప్పిన సంగతులే గుర్తించలేకపోయారంట. వారు బండవారిపోయింది. ఒత్తిడి వలన దేవుని యొక్క మాటను వారు గ్రహించలేకపోయారు. సో దేవుడు మౌనంగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంటే, ఒకసారి మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, మన యొక్క హృదయం ఎలా ఉంది? యాక్చువల్గా దేవుడు మాట్లాడుతుంటాడు కానీ మనము వినే స్థితిలో ఉండము. సౌలు విషయంలో దేవుడు మాట్లాడలేదు, మన విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నా కూడా మనం గుర్తించలేని స్థితిలో మనం ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నేను చెప్తాను. సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందసం దగ్గర నిద్రపోతుంటే సమూయేలు అని దేవుడు పిలిచాడు. స్వరం విన్నాడు, దేవుడు అని గుర్తించలేదు. సమూయేలు ఏమనుకున్నాడు, ఏలి అనుకున్నాడు. పిలిచి, ఏలినవాడా నన్ను పిలిచావు అంటే, లేదు నాన్న నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ దేవుడు పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. అప్పుడు మళ్ళీ ఏలి దగ్గరకు వచ్చి అడిగాడు, పిలిచావా నా ఏలినవాడు అంటే, లేదు. గుర్తించాడు అన్నమాట. దేవుడు ఏదో మాట్లాడుతున్నట్టు అనుభవం అన్నమాట. ఏలి సరిగా లేకున్నా కూడా ఏలికి అనుభవం ఉంది. హల్లెలూయ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అనుభవం లేని వాళ్ళకు దూరంగా ఉండండి. అనుభవం ఉన్నటువంటి వారు మీకు ఒక రక్షణ కవచంలాగా మీకు పనిచేస్తారు. హల్లెలూయ. దేవుని యొక్క కృప వలన 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నా. హల్లెలూయ. 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నా. దేవుడు అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇచ్చాడు. నాకు తెలిసి ఒక 80 సంవత్సరంల వయసులో ఉన్న వ్యక్తికి ఎన్ని అనుభవాలు వస్తాయో అన్ని రకాల అనుభవాలు దేవుని కృప వలన నాకు ఇచ్చాడు. హల్లెలూయ. ఈ అనుభవాలు దేనికంటే ప్రజలకు ఉపయోగపడేదానికే. నేను అనుభవజ్ఞని చెప్పుకునేదానికి కాదు, కానీ నా అనుభవాల ద్వారా అనేకులకు మేలు కలగాలని దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయ. ఏలి అనుభవంతో చెప్పాడు. ఏలి దేవుని స్వరాన్ని వినలేకుండా పోయాడు, కానీ ఏలికి అనుభవం ఉంది. ఎలా దేవుని యొక్క స్వరాన్ని గుర్తించాలో తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే, సమూయేలు, ఈసారి సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు, ఉన్నాయ్యా చిత్తము నా దాసు తండ్రి, నేను ఉన్నానని చెప్పు, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మని చెప్పు, దై సర్వెంట్ హియరెత్ లార్డ్ అని చెప్పు, ఇలా రెస్పాండ్ అవ్వు, అప్పుడు దేవుని యొక్క స్వరము కంటిన్యూ అవుతుందని చెప్పాడు. హల్లెలూయా. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, కానీ అది దేవుని స్వరం అని గుర్తించలేదు. ఒకవేళ సమూయేలు అనుకోవచ్చు, దేవుడు నాతో ఏం మాట్లాడడం లేదు అనుకోవచ్చు. ఆల్రెడీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. సౌలు జీవితంలో దేవుడు అసలు మాట్లాడలేదు. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం గుర్తించలేం. దేవుడు ఎప్పుడైనా కూడా ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. 1-2 సార్లు మాట్లాడిన తర్వాత దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఆ మాటను నువ్వు నమ్మి దాని మీద నిలబడి జీవించాలని కోరుకుంటాడు. ప్రతిరోజు మరలా అదే ఒక సోది చెప్పినట్టు చెప్పడు దేవుడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. సో ఆయన క్వైట్ అయిపోతాడు. నువ్వేం చేయాలి? ఆ మాటను పట్టుకొని జీవించాలి. దేవుడిచ్చినటువంటి మాటను పట్టుకొని జీవించాలి. కొన్నిసార్లు దేవుడు నిజంగానే మౌనంగా ఉంటాడు.
ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే, దేవుడు నీకు ఏదైనా ఒక పని చెప్పాడు అనుకోండి. దేవుడు నీకు ఒక పని చెప్పాడు, ఈ పని చేయమని చెప్పాడు, నువ్వు ఆ పని చేయలేదు. నువ్వు ఆ పని చేయకుండా దేవుడు మాట్లాడమంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు ఆ పని చేసి వచ్చిన తర్వాత రెండవ పనిని నీకు అప్పగిస్తాడు. అర్థమవుతుందా? ఆఫ్టర్ యూ ఫినిష్ వాట్ గాడ్ హ్యాస్ కమాండెడ్ యూ, దెన్ గాడ్ విల్ స్పీక్ టు యూ అగైన్. దేవుడు రెండవసారి మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ కారణం బట్టి కూడా దేవుని యొక్క మౌనాన్ని మనం ఎదుర్కొంటుంటాం. సో మనం యాక్చువల్గా ధ్యానించే విషయం, ఎందుకంటే మనం డీవియేట్ కాకూడదని ఈ విషయాలు కూడా మీకు చెబుతున్నాను. మనం యాక్చువల్గా ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నిజంగా మౌనంగా ఉండడం. దేవుడు నిజంగా మౌనంగా ఉండడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆఖరిసారి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? వాట్ వాజ్ ద లాస్ట్ టైం దట్ గాడ్ స్పోక్ టు యూ డైరెక్ట్లీ? ఈ వాక్యం వినడం ఇది కాదు నేను చెప్పేది. వాక్యం వింటాం, వాక్యం ద్వారా దేవుడు అనేక సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. అలా కాదు, స్పెసిఫిక్గా, వ్యక్తిగతంగా, పర్సనల్గా దేవుడు నీతో ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడాడు, ఏమి మాట్లాడాడు, దాన్ని అస్సలు మర్చిపోకూడదు. అంటే ఇంకా దాని గురించినటువంటి అనుమానం ఉండకూడదు అనమాట. ఆ రీతిగా దేవుడు మాట్లాడినటువంటి సందర్భం ఏదైనా ఉందా? సో దేవుని యొక్క మౌనము కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. గాడ్ సైలెన్స్ ఆల్సో స్పీక్స్ వాల్యూమ్స్. కొన్ని వారాలుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 3 కార్యాలు జరుగుతూ ఉండొచ్చు. మొట్టమొదటిగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉండొచ్చు. గాడ్ విల్ బి ప్రిపేరింగ్ యూ. దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు, నేను సాధించగలను, 30 లక్షల నా ప్రజలను నేను విడిపించగలను, ఐగుప్తులో ఫరో కుమారునిగా చలామణయ్యాను, నాకు తెలియని విద్య లేదు. మాట ఏందంట, నైపుణ్యం ఉందంట మోషేకి. నత్తోడు కాదు మోషే మాట యందు నేర్పరి అంట. సో కాబట్టి తన బలముతో, తన శక్తితో మోషే ఏం చేశాడంటే తొందరపడి ఏమండి ఇశ్రాయేలును విడిపించాలని ప్రయత్నం చేశాడు, పప్పులో కాలేశాడు. కాబట్టి ఏమైపోయిందంటే, ఫరోకు భయపడి పరిగెత్తి వెళ్ళిపోయాడు. వేరే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతకాలం? 40 years, 40 సంవత్సరాలు నో వాయిస్ ఆఫ్ గాడ్. 40 ఏళ్ళు దేవుడి నుంచి ఒక చిన్న సిగ్నల్ కూడా లేదు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, అంతే. 40 ఏళ్ళు గాడ్ వాజ్ సైలెంట్. వాట్ వాజ్ హ్యాపెనింగ్ వెన్ గాడ్ వాజ్ సైలెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్? 40 ఏళ్ళు మోషే జీవితంలో దేవుడు మౌనముగా ఉన్నాడు. ఏం జరుగుతుందంటే, మోషేను ఒక గొప్ప పని కొరకు దేవుడు తర్ఫీదు ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ ఏమిటో తెలుసా? దేవుడు కనిపించిన తర్వాత, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, నీవు ఫరో చేతిలో నుంచి నీ ప్రజను విడిపించాలంటే, ప్రభువా నేను ఎవరినయ్యా? హూ యామ్ ఐ లార్డ్? అదే ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసా? దేవా నువ్వు లేకపోతే నేను ఏం చేయలేనయ్యా. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ. నువ్వు లేకపోతే నేనెంతటి వాడినయ్యా, అంతకుముందు నేను వీరుని శూరుని, నేను పొడుస్తా, అది చేస్తా, ఇది సాధిస్తా. అంతకుముందు పో. ట్రైనింగ్ తర్వాత, ప్రభువా నువ్వు లేకపోతే నేనేమి చేయలేనయ్యా. లేదు నువ్వు వెళ్ళాలంటే, దేవా నాకు నత్తి ప్రభువా. ఎన్ని సాకులు చెప్పాడు మోషే. నేను వెళ్ళాను ప్రభువా, నా వల్ల కాదయ్యా. 40 ఏళ్ళు దేవుడు మౌనంగా ఉన్నాడు. ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీకు ఓ పని చెప్పాడు, ఓ గొప్ప పని చెప్పాడు, ఓ గొప్ప బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. తర్వాత ఏం మాట్లాడలేదు, పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు. అంటే ఏంటో తెలుసా? దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. రెండవది, తెర వెనకల నీ కొరకై పావులు ఆయన కదుపుతున్నాడు.
తెర వెనకల నీ కొరకై పావులు కదుపుతున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక కానీ దేవుని యొక్క చిత్తము కానీ జరగాలంటే మనం ఒక్కరమే కాదు, ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వివాహం అనుకోండి. వివాహం చేసుకునే ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఆ ఇద్దరికి సంబంధించినటువంటి విషయం కాదు. ఆ రెండు కుటుంబాలు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారో, మళ్ళీ బంధువులు ఇన్వాల్వ్ అవుతారు, అవతల వాళ్ళు యువతల వాళ్ళు, కనీసం ఒక 30-40 మంది ఇన్వాల్వ్ ఉంటారు అనమాట పెళ్ళి అంటే. వీళ్ళిద్దరు అనుకుంటే కాదు, అఫీషియల్గా చేసుకోవాలంటే. అన్అఫీషియల్గా లేచిపోయి చేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. దానికి ఎవరి అవసరం, వాళ్ళిద్దరు అనుకుంటే చాలు. గౌరవప్రదంగా పెళ్ళి చేసుకోవాలంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్లాన్ జరగాలి అంటే ఉదాహరణకి చెప్తాను. ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకర్యా తర్వాత ఎలిజబెత్. వీరి గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడునను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూడండి, ఇప్పుడు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైపోయారు. నాకు అనిపిస్తుంది అంటే కనీసం అంటే ఒక 80 దాటింటారు వీళ్ళు. కనీసం అంటే 80 సంవత్సరాలు దాటింటారు. ఈ 80 సంవత్సరాలలో ఎన్నిసార్లు దేవుని అడిగింటారండి? వివాహమైన తర్వాత మొట్టమొదటి దీవెన దేవుని నుంచి ఏం కోరుకుంటారు తెలుసా? గర్భఫలం కొరకు కోరుకుంటారు. వీరు ఏదో తప్పు చేయడం వలన ఈమె గర్భం మూయబడలేదు, ఏదో తప్పు చేయడం వలన ఈమె గొడ్డాలుగా ఉండలేదు. వీరు ఇరువురంట దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగాను నిరపరాధులుగాను నడుచుకున్నారంట. కానీ గర్భం మాత్రం తెరవబడలేదంట. ఏమి చేసినా గర్భము తెరవబడలేదు. గాడ్ వాజ్ సైలెంట్ ఆన్ దట్. అన్నీ మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మాత్రం ఆ సంగతి మాత్రం హీ వాజ్ క్వైట్. గాడ్ వాజ్ క్వైట్ అబౌట్ చిల్డ్రన్. పిల్లల విషయంలో దేవుడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు జకర్యాకు ఎలిజబెత్కు అప్పుడు అర్థం కాలేదు. మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం కనుక, పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు కనుక మనకు అర్థమవుతుంది ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఆలస్యమైంది అంటే దేవుని యొక్క ప్రణాళిక అన్నటువంటిది ఎప్పుడు కూడా ఏమండి ఒకరితో పరిమితం కాదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆల్రెడీ చెప్పబడింది. ఏంటి ఆయన పని ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పని ఏంటి? యేసు ప్రభువుకు ముందుగా దారి సిద్ధపరిచే పని అన్నమాట. అంటే బాప్తిస్మిచ్చి యోహానుకు యేసు ప్రభువుకు ఏమండి వయసులో దాదాపుగా ఈక్వల్ ఉండాలి. ఒకవేళ 30 సంవత్సరాల క్రితమే వీళ్ళు అడిగినప్పుడే, జకర్యా ఎలిజబెత్ అడిగినప్పుడే దేవుడు వారి గర్భాన్ని తెరిచి బాప్తిస్మిచ్చి యోహానును పంపించి ఉంటే యేసుప్రభు ఎప్పుడు రావాలి? ఏమండి మరియ జన్మించాలి, ఆమె పెద్దది కావాలి, వివాహము చేసుకునే వయసుకు రావాలి, ప్రధానము చేయబడాలి. సో అక్కడ దాని కొరకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు. దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. దేవుడు దీనిని డాట్స్ను కనెక్ట్ చేయాలి. యేసు ప్రభువుకు బాప్తిస్మిచ్చి యోహానుకు కేవలం 6 నెలలు గ్యాప్ ఉండేటట్లుగా దేవుడు నిర్ణయించాడు. అందుకే ఇక్కడ లేట్ అయింది. హల్లెలూయా. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే అక్కడ గాడ్ వాజ్ వెయిటింగ్ ఫార్ జోసెఫ్ అండ్ మేరీ. మరియా యోసేపుల కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. వీరి వైపు ఏ ప్రాబ్లం లేదు, నిరపరాధులు, నిర్దోషులు, నీతిమంతులు. కానీ గొడ్రాలతనం ఉంది. God was silent. God was silent. You know why? God was waiting for Jesus to come. హల్లెలూయా. ఇక ప్రధానము చేయబడింది అని తెలిసిన తర్వాత ఇక్కడ ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచేశాడు. హల్లెలూయా. సో కనుక దేవుని యొక్క ప్రణాళిక అన్నటువంటిది కేవలం నీకు మాత్రమే పరిమితం కాదు, మిగిలినటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దేవుడు వారితో వ్యవహరిస్తుంటాడు, తెర వెనుకల ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా.
అందుకే మనకు అర్థం కాకుండా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. హల్లెలూయా. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఈ ఒక 40-50 సంవత్సరాల్లో ఎన్ని ప్రశ్నలు వచ్చింటాయో జకర్యాకు, ఎలిజబెత్కు ఎన్ని ప్రశ్నలు వచ్చింటాయి. ఏం ప్రభువా, మేము ఏం పాపం చేశామయ్యా, మాకంటే వెనక చూడు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి అప్పుడే పిల్లలు పుట్టారు, మాకు మాత్రం మా గర్భాలు మాత్రం తెరవబడలేదు. ఏంటి ప్రభువా, నీ సేవ చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నాం, కానీ గర్భం తెరవబడలేదు. ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయో వారికి, ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయో. కానీ గాడ్ వాజ్ సైలెంట్. యు నో వై? గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ జోసెఫ్, ఆన్ మేరీ. హల్లెలూయా. వారికి మ్యారేజ్ ఫిక్స్ కావాలి, ప్రదానం చేయబడాలి, ఇవన్నీ జరగాలి. వాటిని దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు, అరేంజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ వివాహ విషయం కానీ, నీ ఉద్యోగ విషయం కానీ, హల్లెలూయా, ఏ విషయమైనా కూడా ఒకవేళ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటే వారిని మలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎంత నమ్మకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు అంత గొప్పగా ఆయన కార్యం మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నాడంటే దేవుడు మనలను మలుస్తూ ఉంటాడు. రెండవది, తెర వెనకల మన పక్షముగా ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. మూడవది ఏమి జరుగుతూ ఉండొచ్చు అంటే మనకు తెలియని యుద్ధాలను ఆయన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకు తెలియని యుద్ధాలను ఆయన చేస్తూ ఉంటాడు. గ్లోరీ టు గాడ్. మనకు తెలియని యుద్ధాలు. మే మాసంలో ఆయన మన పక్షంగా ఎన్ని యుద్ధాలు చేశాడో మనకు తెలియదు. ఎన్ని యుద్ధాలు చేశాడో మనకు తెలియదు. ఎన్ని యుద్ధాలు చేశాడో మనకు తెలియదు. ఉదాహరణకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. యోసేపు అమాయకుడు, మరియమ్మ అమాయకురాలు, యేసు ప్రభు అమాయకుడు. వీరికి ఏం తెలియదు. ఒక రాజు కుట్ర పన్నుతున్నాడని, ఒక రాజు ఈ కుమారుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని దిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్. ఈ కుటుంబానికి తెలియదు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియదు. అయితే దేవదూత వచ్చి చెప్పాడు, ఇక్కడ నుంచి పారిపో. ఏ మనిషి వచ్చి చెప్పలేదు వీరికి. ఏ మనిషి వచ్చి చెప్పలేదు. గొల్లలు వచ్చి చెప్పలేదు. జ్ఞానులు వచ్చి చెప్పలేదు. బంధువులు వచ్చి చెప్పలేదు. శ్రేయభిలాషులు వచ్చి చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరికి ప్రియులరా, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ప్రతి ఒక్కరికి మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? మీరు నాశనం అయితే సంతోషించే వాళ్ళు ఉంటారు. మీరు ఇబ్బందులు పడితే ఎగిరి గంతులేసే వాళ్ళు ఉంటారు. మీరు సమస్యలు ఎదుర్కొంటే విందు చేసుకునేవారు ఉంటారు. ఎప్పటికీ ఉంటారు. ఒకవేళ మీరు వర్ధిల్లుతుంటే మీరు చావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. హేరోదు అసూయతో చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ సమాచారం పైకి వెళ్ళిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనుషులు కనుక్కోలేకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము ఆయనకి ఎరుకయే. హల్లెలూయా. సో వెంటనే దేవదూత వచ్చి వెంటనే హరియప్ గెటప్ జోసెఫ్ గెటప్, నీ భార్యను శిశువును తీసుకొని ఐగుప్తుకు పారిపో. ఎందుకో తెలుసా? హేరోదు నీ కుమారుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, పారిపో. హల్లెలూయా. ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు. తర్వాత సైలెంట్ అయిపోయాడు దేవుడు. ఏం చెప్పలేదు ఇన్ఫర్మేషన్. 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెలుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయేరని
చెప్పాను. హల్లెలూయా. ఐగుప్తుకు వెళ్ళమన్నాడు, తర్వాత దేవుడు క్వైట్ అయిపోయాడు. నో మెసేజ్, నో డ్రీమ్. కళ ద్వారా కానీ స్వరం ద్వారా కానీ ఏ రూపంలో ఏ సమాచారం అందలేదు. అయితే దేవుడు మాట్లాడడం లేదు కాబట్టి దేవుడు ఊరిక చేతులు ముడుచుకొని కట్టుకొని ఉన్నాడని అర్థమా? ఏం చేస్తున్నాడు అక్కడ తెర వెనకల ఏం చేస్తున్నాడు తెలుసా? హేరోదును లేపేస్తున్నాడు. హేరోదును లేపేదానికి దేవుడు ప్లాన్ గీసేశాడు. హల్లెలూయా. కాస్త కొంచెం నువ్వు ప్రక్కకు రా యోసేపు, కొన్నాళ్ళు నేను చెప్తాను, మళ్ళీ కొంచెం పక్కకు రా, వీడి సంగతి ఏందో నేను చూస్తానన్నాడు దేవుడు. తెర వెనకల నీ శక్తులను దేవుడు నశింపచేస్తూ ఉండవచ్చు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీకు తెలియదు, వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో, దేవుడు ఎలా ఆర్కెస్ట్రేట్ చేశాడో, ఎలా హేరోదును లేపేశాడో తెలియదు. హేరోదును లేపేసిన తర్వాత అప్పుడు దూత ప్రత్యక్షమాడు. సో ఈ పీరియడ్లో ఏం చేస్తున్నాలి? ఏంటి ప్రభువా, దేవుని కుమారుని కన్నా మేమేంటి ఊరు కానీ ఊరిలో, దేశం కానీ దేశంలో, ఐగుప్తులో ఎలా మేము బ్రతికేది, ఎప్పుడు మేము వెళ్ళేది, ఏం ప్రభువా నువ్వేమో ఒక మాట చెప్పావు, ఇక అంతే అడ్రస్ లేవు ప్రభువా. ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయో, ఎన్ని సందేహాలు వచ్చి ఉంటాయో. ఆ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తెర వెనకల యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఓ దశాబ్దం పైగా అయిపోయింది. దావీదు ఇంటిలో లేడు. దావీదుకు మందిరం లేదు, ఇల్లు లేదు, బంధువులు లేదు, ఒక సురక్షితమైనటువంటి జీవితం లేదు. దశాబ్దము పైగా కొండలలో, లోయలలో, గుట్టలలో ప్రాణం అరచేతులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. ఏం ప్రభువా, దావీదు కీర్తనలు మనం చూస్తాం, మౌనంగా ఉన్నావా? నువ్వు మౌనంగా ఉంటే నేను ఇట్లా చచ్చిపోతానయ్యా, నేను పాతాళంలో కలిసిపోతానయ్యా. నువ్వు మౌనంగా ఉండద్దు, ప్లీజ్ ఆన్సర్ మీ స్పీడిలీ. నువ్వు మౌనంగా ఉండద్దు, జవాబివ్వు. నీ మౌనాన్ని తట్టుకోలేను అని ఎన్నోసార్లు కీర్తనలో మొరపెడతాడు దావీదు. నిజంగా దేవుడు మౌనంగా ఉన్నాడంటే లేదు. తెర వెనుకలు ఏం చేస్తున్నాడు? దావీదుకి ఏం చెప్పాడు? నిన్ను రాజుగా చేస్తానన్నాడు, అంతే. హల్లెలూయా. ఎప్పుడు ఆ వాగ్దానం వచ్చిందో అప్పుడు దావీదుకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వాగ్దానం వచ్చిన వెంటనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సమాధానం రాలే, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి దావీదుకు. ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి పరుగో మర్చిపోయాడు. ఆ దర్శనాన్ని మర్చిపోయాడు. రాజు అవుతాననే దర్శనం మర్చిపోయాడు. యోసేపు కూడా అన్నాడు కదా, ఈ ఇంటిలోంచి బయటకు వస్తే చాలు, ఈ జైల్లోంచి బయటకు వస్తే చాలు, నేనేం రాజు కావాల్సిన అవసరం లేదు, ప్రధానమంత్రి కావాల్సిన అవసరం లేదు, మా అన్నలు నాకు సాగిల పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఈ జైలు నుంచి బయటకు వస్తే చాలు అన్నాడు. దావీదు ఒత్తిడితో మర్చిపోయాడేమో కానీ దేవుడు ఇచ్చినటువంటి మాటను దేవుడు మర్చిపోలేదు. తెర వెనకలు ఏం చేస్తున్నాడు? దావీదుకు తెలియదు. అక్కడ ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేలుకు మరలా యుద్ధం ఆరంభమైందని దావీదుకు తెలియదు. యుద్ధం ఆరంభమైంది. ఆల్రెడీ వాక్కు సమూయేలు ద్వారా కన్నపిశాచి గుండా తెలియజేయబడింది. ఏంటో తెలుసా? రేపు ఈ వేళకు నువ్వు నాతో కూడా ఉంటావు అన్నాడు. అంటే సౌలు చచ్చిపోతాడన్నటువంటి సమాచారం కూడా ముందే వచ్చేసింది. ఒకే రోజు సౌలు, అతని 3 కుమారులు మొత్తము ఒకే రోజు చచ్చిపోయారు. దశాబ్దాల తరబడి దావీదుకున్నటువంటి సమస్య, దావీదును పిలుస్తున్నటువంటి సమస్యను దేవుడు ఒకే రోజులో తీసేశాడు. దేవుడు న్యాయం చేశాడు. ఇప్పుడు దావీదును ఇక్కడికి తీసుకొని రావాలంటే, దావీదును ఇక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే ఎవరు అడ్డము? సౌలు అడ్డుపడుతున్నాడు. నేను రానివ్వని అనుకుంటున్నాడు. దేవునితోనే పోరాడాడు సౌలు. కొంతకాలం పోరాడగలరండి ఎవరైనా కూడా. కొంతకాలం మనిషికి ఫ్రీ విల్ ఉంది కదా. పరలోకం కొంచెం యాక్టివేట్ చేయండి, కొంచెం కనికరం ఎక్కువ పరలోకానికి. ఈ దేవదూతలకు కానీ మన దేవునికి కానీ కనికరం చాలా ఎక్కువ అన్నమాట, ఓవర్. ఆయన కనికరం ఎక్కువ కాబట్టి వీళ్ళు నిలుగుతుంటారు. బలం ఉందని, డబ్బులు ఉన్నాయని, నోరు ఉందని చెప్పేసి కొంతకాలం కొనసాగగలరు. కొంతకాలమే. భక్తిహీనునికి, దుష్టునికి విజయం కొద్ది కాలమే ఉండును, భక్తిని యొక్క సంతోషము నిమిషం మాత్రమే ఉండును. సౌలు అనుకున్నాడు. సౌలుకు దేవుడు స్పాట్ పెట్టాడని సౌలుకు తెలియదు. దేవుడు పెట్టాడు స్పాట్. అది దేవుడు పెట్టాడు స్పాట్. సౌలుకు దేవుడు పెట్టాడు ఒకే రోజు.
ఒకే రోజు సౌలు అతని 3 కుమారులు ఒకే రోజు చనిపోయారు యుద్ధంలో. ఇక్కడ జరిగేదంతా దావీదుకు తెలియదు. తెర వెనకల అడ్డంకులు దేవుడు దావీదు పక్షంగా తొలగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు ప్రభువా, ఎన్నాళ్ళు ఇంత ప్రాణం అరచేతులు పెట్టుకొని పరిగెత్తడమే నా పని అని ఎన్నిసార్లు దావీదు ఎన్ని రకాలుగా అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తెర వెనకల అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. దేనికి అరేంజ్ చేస్తున్నాడు? అడ్డంకులు తొలగించడానికి. నీకు తెలియని యుద్ధాలు ఆయన చేస్తూ ఉంటాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో దేవుడు ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నప్పుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, మనల్ని మలస్తూ ఉంటాడు. రెండవదిగా మన పక్షముగా పావులు కదుపుతూ ఉంటాడు. మూడవదిగా మన పక్షముగా మనకు తెలియని యుద్ధాలను చేస్తూ మన శత్రువులను మట్టి కరిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది రిలీజియస్ పీపుల్ అని కూడా హేరోదు దేవుడు లేదండి, మనం వారి మారుమనసు కోసం ప్రార్థన చేయాలండి, మారుమనసు కోసం ప్రార్థన చేయాలండి. హేరోదుకు ఎందుకు మారుమనసు ఇవ్వలేకపోయాడో మరి దేవుడు. సౌలును మార్చాడు కదండి, సౌలును పౌలుగా మార్చాడు కదండి. హేరోదును ఎందుకు మార్చలేకపోయాడు? ఫరోను ఎందుకు మార్చలేకపోయాడు? దేవుడు ఎందుకు మార్చలేకపోయాడు? అక్కడ సొల్యూషను హేరోదును మార్చడం కాదు, హేరోదుకు మారు మనసు ఇవ్వడం కాదు అక్కడ సొల్యూషన్. చూశాడు. అందుకే చెప్పాను కదా, దేవునికి కొంచెం కనికరం ఓవర్ అనమాట. అది చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. చూద్దాం వీడింకా మారుతాడేమో, వీడి యొక్క ఉద్దేశాన్ని వెనక్కి తీసుకుంటాడేమో, రిపెంట్ అవుతాడేమో. చూశాడు, టైం ఇచ్చాడు, ఆ టైం దాటిపోయింది, వెంటనే లేపేశాడు. ఇంకా తప్పదు. ఇప్పుడు యేసు ప్రభు ఎదగాలి, దేవుని యొక్క పరిచర్య జరగాలి అంటే వాడు ఉండకూడదు, హేరోదు ఉండకూడదు. ఒక స్థాయికి, ఒక ఏజ్కి వచ్చేంత వరకు, ఒక వయసుకు వచ్చేంత వరకు ఉండకూడదు కదా. 12 సంవత్సరాలు కనిపించాడు, 18 years యేసు ప్రభు కనిపించలేదు. మర్చిపోయారు అందరూ. దే ఫర్గాట్ అబౌట్ ప్రాఫెసీ, దే ఫర్గాట్ అబౌట్ జీసస్, దే ఫర్గాట్ అబౌట్ మెస్సయ్యా, దే ఫర్గాట్ అబౌట్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్. జ్ఞానులు అన్నీ మర్చిపోయారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు యేసయ్య. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో కాబట్టి ఈ కార్యాలు జరగాలంటే వీడు ఉండకూడదు, ఈ పనికిమాలినోడు ఉండకూడదు. ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చకుండా ఎవరైనా నీకు అడ్డుగా ఉంటే దేవుడు లేపేస్తాడు. దేవుడు టైం ఇస్తాడు. మారలేదనుకోండి, లేపడిస్తాడు. అస్సలు మొహమాటం ఉండదు. దేవునికి ఒక్కసారి కోపం వచ్చిందంటే చాలా కష్టం. ప్రేమ చాలా ఓవర్గా చూపిస్తాడు. ఒక్కసారి లైన్ దాటిందంటే ఇంక అసలు ఎంత కోపం తెలుసా? పసి పిల్లను బండకేసి కొట్టండి అంటాడు. ఆ కఠినత్వం అండి, దేవునికి ఉన్నటువంటి కఠినత్వం అసలు ఇంకెవరికి ఉండదు. అసలు పసిపిల్ల వేసి బండకేసి పగలగొట్టండి అంటాడు పసిపిల్లనేసి. అంత కఠినత్వం ఆయన. చాలా కష్టం. హేరోదును దేవుడు లేపేశాడు. అంతవరకు ఐగుప్తులో ఉండమన్నాడు. హేరోదు చనిపోయిన తర్వాత రండి, మీకు ప్రమాదం లేదు, మీకు ఆపద లేదు, వచ్చేసేయండి అన్నాడు. హల్లెలూయా. మనకు చాలామంది శత్రువులు ఉంటారండి, అనవసరంగా మన గురించి నోరు పారేసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఆల్వేస్ ప్రార్థన చేస్తాను. అబ్రహాము సంతానం అండి మనము. హల్లెలూయా. వి ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం సంతానం అంటే ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను దూషించువారు శిక్షను తప్పించుకోలేరు, క్షమించబడరు. హల్లెలూయా. ఆర్డీజేను దూషించేవారు క్షమించబడరండి, శపించబడరు. హల్లెలూయా. నేను ఎవరిని దూషించను, నాకేం పని ఉందండి? నా పనే నాకు చాలా ఎక్కువ ఉంది, నాకే టైం సరిపోవడంలా, నా పనులకే నాకు టైం సరిపోవడంలా. ఇంకొకరి గురించి ఆలోచించి, ఇంకొకరిని దూషించి, ఇంకొకరి వ్యతిరేకంగా పనిచేసేంత ఓపిక లేదు, టైం లేదు, అటువంటి బుద్ధి నాకు లేదు. అలాంటప్పుడు నా గురించి ఎవరైనా నోరు బారేసుకున్నారు అనుకోండి, నా గురించి అంటే నేను అలంకారయుక్తంగా చెప్తున్నా, అది మీరైనా అని చెప్తున్నా, ఎవరైనా అని చెప్తున్నాను అనమాట. అబ్రహాము సంతతిగా అక్నాలెడ్జ్ చేయబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము పనిచేస్తుంది. నిన్ను దూషించువారు క్షమించబడరు కానీ శపించబడతారు. చెప్పండి, నన్ను
దూషించువారు, నాకు వ్యతిరేకముగా పనిచేసేవారు క్షమించబడరు, శపించబడతారు. నిన్ను క్షమించమంటాడు, కానీ ఆయన మాత్రం క్షమించాడు, శపిస్తాడు ఆయన. ఆయన ఒకవేళ క్షమాపణ అడిగితే ఏమంటాడు తెలుసా? పోయి సమాధాన పడుపు అంటాడు. నువ్వు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడావో, ఎవరి గురించి ప్రచారం చేసావో, ఎవరి నాశనాన్ని కోరుకున్నావో, ఎవరిని ట్రోల్ చేసావో, ఎవరి గురించి గుసగుసలాడావో, పోయి సమాధాన పడు, పోయి క్షమాపణ అడుగు, అప్పుడే నీకు క్షమాపణ దొరుకుతుంది. మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో వారి పాపములు ఉంటాయి, ఎవరి పాపములు క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడితేనే దేవుడు అంత అధికారాన్ని తన సేవకులకు, తన బిడ్డలకు దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, ఆర్డీజే హేటర్స్, ఆర్డీజే గాసిపర్స్, ఆర్డీజే ట్రోలర్స్, వీళ్ళందరూ కూడా దీవించబడినటువంటి జనులు కాదు, శాపగ్రస్తులను ప్రకటిస్తున్నా. మీకు వ్యతిరేకంగా ఉంటారు శత్రువు, దేవుడు అణచివేస్తాడు, దేవుడు అణచివేస్తాడు, దేవుడు అణచివేస్తాడు. నలుదిక్కుల ఏ వైపు చూసినా శత్రు ఉన్నవాడు లేకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మౌనంగా ఉన్నట్లు నీకు అనిపిస్తుండొచ్చు, కానీ నీవు నమ్ము. యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ చేంజింగ్ యూ. దేవుడు నిన్ను మలుస్తున్నాడని నమ్ము. దేవుడు తెర వెనకాల పావులు కదుపుతున్నాడని నమ్ము. మూడవదిగా, దేవుడు నీ పక్షంగా నీ శత్రువులతో, నీకు తెలియని శత్రువులతో, తెలిసిన శత్రువులు ఉంటారు, తెలియని శత్రువులు ఉంటారు. మరి ఎవరైనా ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏమండి, దేవుని యొక్క సన్నిధి గుర్తించలేని రీతిలో ఏమి ఉండదండి. గాడ్ విల్ ఐడెంటిఫై, ఫెయిత్ విల్ ఐడెంటిఫై, వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఐడెంటిఫై. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ల్యాండ్ కావాలో అక్కడ ల్యాండ్ అవుతుంది. మిసైల్స్, ఎటువంటి మిసైల్స్ కనిపెట్టారు తెలుసా? ఇక్కడ నుంచి మిసైల్ ల్యాండ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంటిలోకి వెళ్ళి వంట రూమ్లోకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది కరెక్ట్గా. తెలుసా మీకు? ఇక్కడ మిసైల్ మనము ఇక్కడ మిసైల్ పంపించి పలాని హైదరాబాదులో 400 కిలోమీటర్ అంటే హైదరాబాద్ అనుకోండి, హైదరాబాదులో ఒక వీధిలో, ఒక ఊరిలో, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక చిన్న వంట రూమ్లోకి వెళ్ళాలి ఈ మిసైల్ అని నువ్వు కొట్టావంటే ఇక్కడ కరెక్ట్గా వెళ్ళి వంట రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది మానవ జ్ఞానంతోనే, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతోనే ఇంత యాక్యురేట్గా మానవుడు ఆయుధాలు తయారు చేస్తే, వీటన్నిటికంటే మించిన ఆయుధం మాటలు. హల్లెలూయా. చెప్పండి, నన్ను దీవించువారు దీవించబడతారు, నన్ను దూషించువారు శపించబడతారు. నిన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినట్ట? లేదు, నన్ను ముట్టుకున్నవాడు, హల్లెలూయా, నా తండ్రి కనుగుడ్డు ముట్టినట్టే. మాటలతో ముట్టుకున్నా, ఆలోచనలతో ముట్టుకున్నా కూడా నా తండ్రి కనుగుడ్డును ముట్టినట్లే. కాబట్టి దేవుడు శత్రువులతో దేవుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు, శత్రువులను దేవుడు తొలగిస్తూ ఉంటాడు. నీతిమంతుల నిమిత్తము భక్తులను ప్రాయశ్చితం చేస్తాడు ఆయన. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎవరి గురించి భయపడవద్దు, ఎవరి గురించి భయపడవద్దు, ఎవరి గురించి భయపడవద్దు. నాకు భయం లేదు. ఐ డోంట్ ఫియర్ ఎనీవన్. I fear God. Hallelujah. I fear God. I don't fear anyone. దేనికి భయపడను, ఎవరికి భయపడను, దేవునికి మాత్రమే భయపడతాను, దేవుని వాక్యానికి భయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులకు మనము భయపడినట్లు ఉంటుంది. భయం కాదు అది. ఇప్పుడు మీకు ఒక పంది బురదలో బాగా మురికి బురదలో బాగా పొరలాడి నీకు ఎదురుగా వచ్చింది అనుకో, నువ్వు భయపడతావా, నువ్వు తప్పి పక్కకి వెళ్ళిపోతావా? భయమా అది? భయమా? దాన్ని భయం అంటారా? భయం అన్నారు. బురదలో పంది ఉండి బయటకు వచ్చి నీ మీదకి వస్తుంటే నువ్వేం చేస్తావు? నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. నువ్వు భయపడి కాదు అది. నాకెందుకు రా బురద, ఈ పెంట నాకెందుకు అంటుకోవాలని పక్కకి వెళ్ళిపోతావు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయం కాదు అది, భయం కాదు. ఎవ్వరికీ భయపడద్దంటే. నెవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఫియర్ గాడ్. దేవునికి మాత్రమే భయపడండి, దేవునికి మాత్రమే భయపడండి. దేవునికి మాత్రమే భయపడితే దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. నీకు సంబంధించిన దాన్ని ఒకరు స్వాధీనం చేసుకొని, ఒకరి చేతులు పెట్టుకొని ఎక్కువ కాలం కొనసాగలేరు. ఒక టైం వస్తుంది, దేవుడు ఏమంటాడు తెలుసా? ఇస్తావా చస్తావా అంటాడు. హల్లెలూయా. ఇస్తావా చస్తావా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మౌనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు
మనము ఏం చేయాలి? కనాను స్త్రీ వచ్చింది యేసు ప్రభును కేకలు వేసి అడిగినా కూడా యేసయ్య మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ఆరాధించింది. హల్లెలూయా. షీ వర్షిప్, తెలుగులో మ్రొక్కి అని ఉంటుంది, ఇంగ్లీష్లో షీ వర్షిప్డ్ జీసస్. దేవుడు మౌనంగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంటే, పరిస్థితుల్లో ఏమీ మార్పు రావడం లేదు అనిపిస్తుంటే, నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆరాధించు. ప్రభువా, నాకు అర్థం కావడం లేదు, కానీ నేను నిన్ను నమ్ముతానయ్యా. హల్లెలూయా. ఐ ట్రస్ట్ యూ బికాజ్ యు ఆర్ గాడ్. ఐ ట్రస్ట్ యూ బికాజ్ యువర్ వర్డ్ సెస్, నీ వాక్యం చెప్తుంది నేను నిన్ను నమ్ముతున్నాను, ఎందుకంటే మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారి తల దించబడలేదు, వారు సిగ్గుపరచబడలేదు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్. రెండవదిగా నేను ఆల్రెడీ చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు ఆ 18 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? జ్ఞానమందు, తెలివి యందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. గ్రో. ఏం బా దేవుడు మాట్లాడలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాకు, నీవు డిస్కరేజ్ కావద్దు. యూ గ్రో ఇన్స్టెడ్. నువ్వు ఎదుగు, వాక్యంలో ఎదుగు, జ్ఞానంలో ఎదుగు, భౌతికంగా, ఫిజికల్గా ఫిట్గా, మానసికంగా ఫిట్గా దేవుడు వాడుకునే దానికి సిద్ధపడు. మనుషులతో సరిగా వ్యవహరించు, మనుషులను గౌరవించు. మరి ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మనుషులను గౌరవించకుండా మనుషుల దయలో నీవు ఎదగడం అసాధ్యము. డూ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్? మనుషుల దయ మనకు చాలా అవసరం అండి. మనుషుల దయ చాలా అవసరం. హల్లెలూయా. మనుషుల దయ అవసరం. మనుషులు లేకపోతే మనం ఒక్కరమే ఈ లోకంలో జీవించలేము. గాడ్ నీడ్స్ పీపుల్ టు హెల్ప్ అస్. పౌలుతో ఏమన్నా తెలుసా దేవుడు? పౌలు, నువ్వేం భయపడవద్దు, ఈ పట్టణంలో నాకు చాలామంది దేవదూతలు ఉన్నారని లేదు. ఏమన్నా తెలుసా? ఈ పట్టణంలో నాకు చాలామంది మనుషులు ఉన్నారన్నాడు. మనుషులు నిజంగా ఒక ఆస్తి అండి. మనుషులు నిజంగా ఒక ఆస్తి. దేవుడిచ్చినటువంటి మనుషులను పోగొట్టుకోవద్దు. మనుషుల దయందు వర్ధిల్లాలంటే మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నో, యూ డూ అ PhD ఇన్ దట్. హౌ షుడ్ ఐ ఆనర్? నేను నా తండ్రిని ఎలా గౌరవించాలి, నా తల్లిని ఎలా గౌరవించాలి, నా భర్తని ఎలా గౌరవించాలి, మా పాస్టర్ని ఎలా గౌరవించాలి, నా దగ్గర పనిచేసేవాడిని ఎలా గౌరవించాలి, ఎలా గౌరవంతో జీవించాలి. ఆనర్ 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 ఆనర్. మనుషుల దయందు, దేవుని దయందు మనము వర్ధిల్లాలి. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. మూడవదిగా మనం చూస్తే, ఇప్పుడే మనం చూసాం జకరియా ప్లస్ ఎలిజబెత్. వాళ్ళు ఎంత మొరపెట్టినా జవాబు రాకున్నా కూడా వారు ఏమి దేవుడు లేబ్బా, మాకు సంతానం ఏకపాయ. అన్యుల గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు చాలా అంటే ఇది గర్భము మూయబడ్డ వారిని అడిగితే వారి బాధ వాళ్ళు చెబుతారు. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, కొన్నిసార్లు అత్యాచారానికి గురైనటువంటి వాళ్ళు గర్భిణులు అవుతారు. అత్యాచారం, రేపైనటువంటి వాళ్ళు గర్భిణులు అవుతారు. దేవుని యొక్క పరంగా, దేవుని భక్తితో నీతిమంతులుగా, నిరపరాధులుగా జీవిస్తున్న వారి గర్భం మూయబడి ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? కాలదా వీళ్ళకు? ఏంటి ప్రభువా, వాట్ ఈస్ దిస్? ఇది ఏమి రూల్? ఇది ఏమి గవర్నమెంట్? ఇది ఏమి ప్రభుత్వము? అక్రమ సంబంధాల గర్భాలు తెరవబడుతున్నాయి. వివాహము నీ పద్ధతి ప్రకారము వివాహము చేసుకుని నిరపరాధులుగా జీవిస్తున్నా కూడా గర్భం మూయబడడం ఏమిటి అని వీళ్ళు, జకరియా, ఎలిజబెత్ దేవుని వదిలిపెట్టలేదు, కానీ దేవుని యొక్క మార్గంలో కంటిన్యూ అయ్యారు. హల్లెలూయా. నిరపరాధులుగా జీవిస్తూనే ఉన్నారు. తన తరగతి క్రమము చొప్పున దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు జకరియా. హల్లెలూయా. నీతిమంతులుగా, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తూ కొనసాగారు. హల్లెలూయా. ఇఫ్ యూ feel that God is quiet, if you feel that God is silent, continue to walk with the Lord. దేవుని పక్కన పెట్టద్దు, దేవుని వదిలేయద్దు. దేవుని యొక్క పద్ధతి ప్రకారం జీవించుకుంటూ ముందుకు వెళ్ళు. దేవుడు నిర్ణయ కాలంలో నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు సైలెంట్గా ఉన్నా కూడా వారు తమ భక్తి జీవితాన్ని వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెట్టలేదు, ఆరాధన వదిలిపెట్టలేదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేదు.
ఈనాడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే చిన్న చిన్న కారణాలకే చర్చ్ వదిలిపెడతారు, చిన్న కారణానికే ప్రార్థనకు డుమ్మా కొట్టేస్తారు, అంటే సెలవులు పెడతారు, అంటే ప్రార్థనకు సెలవులు పెడతారు, కన్ఫెషన్కు సెలవులు పెడతారు, ఫాస్టింగ్కు సెలవులు పెడతారు, ఆదివారం ఆరాధనకు సెలవు పెడతారు, అనుదిన ఆరాధనకు సెలవులు పెడతారు. చిన్న చిన్న కారణం, సిల్లీ రీజన్స్. లుక్ అట్ దిస్ పీపుల్. చాలా వృద్ధులయ్యారు కానీ దేవుని మాత్రం వదిలిపెట్టలేదు. దేవుని పద్ధతిలోనే వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించండి. మీరు ఎదుగుతున్నట్లు మీరు చూసుకోండి. ఎదగాలి. మీరు క్వైట్గా ఉన్నప్పుడు మీరు ఎదుగుతూ ఉండండి, దిగజారకూడదు, ఎదుగుతూ ఉండాలి. దేవుని మార్గంలో మీరు నడవడము కొనసాగండి. దేవుడు తన టైంలో ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊరికే మనం మాట్లాడినట్టు మాట్లాడండి. ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత దేవా మాట్లాడు 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 అడుగుతూ ఉంటే దెయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడు నమ్ముతావు నువ్వు దేవుడు మాట్లాడిన తర్వాత? రోజు మాట్లాడాలా నువ్వు నమ్మాలంటే? రోజు చెప్పాలా దేవుడు నీకు? నో. ఎప్పుడు నమ్ముతావు నువ్వు? వెన్ విల్ యూ బిలీవ్? వెన్ విల్ యూ బిలీవ్? దేవుడు చెప్పింది నమ్మితేనే జరుగుతుంది. లేదు ప్రభా నువ్వు ఈరోజు మాట్లాడు, రేపు మాట్లాడు, మొన్నటి మాట్లాడు, ఇదే చెప్పాలంటే అంటే ఎప్పుడు నమ్ముతావు నువ్వు? దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును. పలికిన తర్వాత గుర్తించి ఏం చేయాలి? నమ్మి దేవుడు మాట్లాడిన దాని మీద నిలబడాలి. దేవుడు మాట్లాడిన దాని మీద నిలబడాలి. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడా దేవుడు? నువ్వు చదువు, బైబిల్ బాగా చదువు. నువ్వు మౌనంగా ఉండొద్దు. బాగా స్తుతించు, బాగా ఆరాధించు, మనుషులతో బాగా వ్యవహరించు, మనుషులను సంపాదించుకో, మనుషుల పట్ల గౌరవం కలిగి జీవించు. దేవుని యొక్క దృష్టిలో ఏమండి ఫేవర్ మీరు పొందుకోండి. దేవుడు ఖచ్చితంగా ఆయన ఘనమైన రీతిలో నిన్ను దర్శించి నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీకు చెప్పిన దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక.